సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయిలే, రిలాక్స్ అవుదాం అనుకున్నట్టుంది పాపం మా అమ్మ. సో అనుకోకుండా ఈ మ్యాంగోస్ని మనకి బెంగళూరులో ఉంటారు కదా ఆంటీ, లాస్ట్ టైం మనకి బంగినపల్లి మ్యాంగోస్ పంపించారు. వాళ్ళ ఫామ్లో మ్యాంగోస్ అనమాట. సో వాళ్ళకి పచ్చికాయలు వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చేసాయని చెప్పి మనకు కూడా పంపించారు. ఎప్పటి నుంచో ఆమ్చూర్ పౌడరు ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ కుదరలేదు. ప్రతిసారి ఈ సమ్మర్ చేద్దాం అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఈసారి ప్లాన్ చేయకుండానే అనుకోకుండా మ్యాంగోస్ వచ్చాయి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ చేసేసాను అనమాట. వెనక మావాడు పక్క కొబ్బరి మామిడికాయ తింటూ గోల్ చేస్తున్నాడు అనమాట. అది వాడి ఆల్రెడీ గోల. సో ఇన్ని మ్యాంగోస్కి నేను జస్ట్ ఆంటీకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే ఇచ్చాను అనమాట. అండ్ ఆర్టీసీ ఆఫీస్ నుంచి తెచ్చుకోవడం కూడా పెద్ద ప్రహసనం అయింది. నేను స్కూటీ వేసుకెళ్ళా కానీ దాని మీద పట్టలేదు. మళ్ళీ హెల్ప్ తెచ్చుకొని తీసుకెళ్ళాను అనమాట ఇంటికి. అండ్ ఇవి వచ్చేసి పెసరావకాయ కోసం అని కట్ చేసిందమ్మ. కత్తిపీట మీద చాలా కష్టమైంది. ఈసారన్నా మామిడికాయలు కట్ చేసే కత్తిపీట కూడా తీసుకోవాలి, మామిడికాయలు కొట్టే కత్తి. అండ్ ఇది వచ్చేసి మన మామిడి పొడికి సన్నాహాలు అనమాట. సో ఒక బ్యాచ్ 11 or 12కి వేసేసినట్టున్నాను ఇటువైపువి. ఇవి 3కి 4కి ఇదిగో ఈ స్టేజ్లో డ్రై అయినాయి అనమాట. అటు పక్కవి మాత్రం 3 అయిపోయింది వేసేసరికి. సో ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి. అంత కష్టపడి తురిమి వేసిన తర్వాత జస్ట్ అలా పడకుండా 2 చినుకులు వాన పడింది. వెయిట్ చేశాను ఒక నిమిషం, పడితే తీద్దామని చెప్పి. బట్ ఎనీవేస్ 2 చినుకులు ఊరికే అలా పడకుండా ఆగిపోయింది అనమాట. అంత తడిచేంత వాన పడలేదు. ఇవి నెక్స్ట్ డేకి ఈ మాత్రం క్రిస్పీ అయినాయి. బట్ ఈ తురమడంలో కూడా రకరకాలుగా తురిమేసాము. సో అలా కాకుండా ఒకటేలాగా ఫైన్గా సన్నగా బారుగా తురిమేసి ఉంటే మంచిగా వచ్చేవి. ఇవి మధ్యలో కొన్ని స్లైసెస్ అయినాయి అనమాట చాపర్ వల్ల. అలా స్లైస్ అయినవి మాత్రం కొంచెం పచ్చిగా ఉండిపోయినాయి. సన్నగా తురిమినవి మాత్రం 2 డేస్లో బాగా డ్రై అయిపోయినాయి. సో ఆ పచ్చిగా ఉన్న వాటి కోసం 4 డేస్ మొత్తం ఎండలో పెట్టాల్సి వచ్చింది. 4th డే ఈవినింగ్కి చక్కగా క్రిస్పీ అయినాయి. అది కూడా నేను ఇవి స్టార్ట్ చేసే టైంకి తెరలుగా ఎండ వస్తూ పోతూ ఉందన్నమాట, మధ్య మధ్యలో మబ్బులతో. అదే ఎండ బాగా వేసుంటే ఇంకొంచెం త్వరగా అయిపోయి ఉండేది. అండ్ ఇవి చూసారా 4 రోజులకి ఎంత బాగా అయిపోయినాయో. సో 3 డేస్ సారీ మీద ఉంచాను. ఇంకా 4th డే మొత్తం అన్నీ ఒక బేసన్లో వేసి ఎండకు పెట్టేశాను అనమాట, జస్ట్ ఈ క్రిస్పీనెస్ కోసం. సో ఎండలో నుంచి తీసుకురాగానే ఆ క్రిస్పీనెస్ మీదే మిక్సీ వేసేస్తేనే మనకి మంచిగా పొడి అవుతుంది. లేదా కొంచెం 1 గంట ఆగినా కానీ మెత్తబడిపోయి మనకి పొడి రాదనమాట. అంటే ఆల్రెడీ ఇంట్లో ఎండుమిరపకాయలు ఎండలో పెట్టి పౌడర్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది. ఇఫ్ పీపుల్ లైక్ మీ నాలాగా ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే సో ఎండలో పెట్టి ఆ క్రిస్పీనెస్ ఉన్నప్పుడు వెంటనే మిక్సీ వేసేస్తే మనకి పొడి మంచిగా వస్తుందన్నమాట. అండ్ నేను చెప్పాను కదా కొన్ని స్లైసెస్ అయినాయి అని చెప్పి, ఆ స్లైస్ అయినవి మాత్రం మంచిగా రాలేదు. అంటే 1-2 పొడి అవ్వలేదన్నమాట, జస్ట్ 2-3 ముక్కలు ఇలా మిగిలిపోయినాయి. వాటి వరకు తీసి పక్కన పెట్టేశాను. సో ఆ రోజు ఈవినింగే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకనే వెంటనే ఫాస్ట్గా మిక్సీ చేసేసాను అనమాట. దాదాపు మొత్తం పొడి చేసేసాను. బట్ స్టిల్ ఇంకొన్ని అలా ఒరుగులు ఉంచేసాను అనమాట. అవి అమ్మ దగ్గర ఉంచేసాను. అండ్ ఇంతవరకు పొడి నేను తెచ్చుకున్నా, మొత్తం చేసిన పొడిదే. పొడి కొట్టగానే వెంటనే అత్తయ్య గారి ఇంటికి బయలుదేరిపోయాము. పొడి వేడి మీద ఉందన్నమాట, బూజు వచ్చేస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళగానే మూత తీసి ఓపెన్లో ఆరబెట్టాను అనమాట. అండ్ హైదరాబాద్ రాగానే పొడిని కొంచెం ఎండకు పెట్టాను, పురుగు పట్టకుండా ఉంటుందని. ఎండకు పెట్టిన తర్వాత జాడీకి ఎత్తేసి బాగా గట్టిగా నొక్కి పెట్టాను అనమాట. గాలి చూరకుండా గట్టిగా నొక్కితే పురుగు పట్టదేమో అని చెప్పి. సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా మెయింటైన్ చేయాలని చూస్తున్నాను, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. ఇన్ కేస్ పురుగు స్టార్ట్ అవుతుంది అనిపిస్తే ఎప్పటికప్పుడు బయటకు తీసి వాడుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టేసి. అండ్ ఇంత గోల్లో కూడా గోరింటాకు తెచ్చిస్తే పెట్టుకోకుండా వదలలేదు. నాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే. సో మామిడి అరుగులు చేసిన రోజే ఈవినింగ్ పక్కన తాతగారు గోరింటాకు తెచ్చిస్తే రుబ్బేసిందనమాట. లిటరల్గా ఆ రోజు అస్సలు ఓపిక లేదు, అయినా ఆవిడ రుబ్బింది, నేను పెట్టుకొని పడుకున్నా. చాలా బాగా పండింది. అండ్ దీని గురించి డెడికేటెడ్గా ఒక షార్ట్ ఉంది,
ఛానల్ని విజిట్ చేసి చూడండి. వీడియోని ఇప్పటిదాకా చూస్తుంటే నచ్చే ఉంటుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం లేకుండా ఊడిపడింది నా కళాఖండమే అనమాట. ఊరికే సరదాగా పెట్టాను. అండ్ ఇంకా ఎక్కువ విసిగించను. ఉంటాను మరి.